తోటల్లో పూత దశ నుండి కాయను మార్కెట్ చేసే వరకు రైతుకు అడుగడుగునా కష్టాలే. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద నుండి పంటను కాపాడుకోవటం ఒక ఎత్తైతే, వచ్చిన దిగుబడికి మార్కెట్లో మంచి ధర సాధించటం మరో ఎత్తు. ఎంత శ్రమ కోర్చినా పెట్టుబడికి తగ్గ ఆదాయం లేక రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాసిన ప్రతి మామిడికాయ కాపాడుకునేందుకు నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఫ్రూట్ కవర్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో మామిడి తోటల్లో పూత, కాత బాగుంది. అయితే ప్రతి కాయను జాగ్రత్తగా కాపాడుకునేందుకు రైతులు అనేక యాజమాన్య పద్ధతులు చేపడుతున్నారు. కొందరు రైతులైతే మామిడికాయలకు కవర్లు కడుతున్నారు. ఈ కవర్లను కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ అంటారు. వాటర్ ప్రూఫ్ కలిగి ఉండటంతో పాటు అధిక ఎండల నుంచి రక్షణ కల్పిస్తుంది. కాయ ఎదుగుదలకు అవసరమైన గాలి, వెలుతురకు ఆటంకం ఉండదు. పైగా అన్ని రకాల చీడపీడలకు ఈ కవర్ రక్షణ గోడగా నిలుస్తుంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ డివిజన్లోని కల్వకోలు గ్రామంలో అనేక మంది మామిడి రైతులు కాయలకు కవర్లు కడుతున్నారు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. 200 చెట్లు నాటుకున్నాం. దానిలో పూత వస్తుంది, కానీ పోయినసారి పూత నిలబడలేదు. ఈ సంవత్సరం కొంచెం మంచిగా పూత నిలబడ్డది. దానికి కొంచెం పురుగు అటాక్ చేస్తుంది. దానివల్ల ఏమైందంటే తేనె మంచు అదెలా రావడం జరుగుతుంది. ఎంత స్ప్రేలు చేసినా పిందె నిలబడట్లేదు. ఈసారి కొంచెం హార్టికల్చర్ వాళ్ళు కవర్లు చెప్పడం జరిగింది. ఆ కవర్ల వల్ల కొంచెం కవర్లు దొడికితే కలర్ మంచిగా వస్తుంది, సైజు బాగా వస్తుంది. దానివల్ల కొంచెం రేటు రావాలని అడుగుతున్నాం మేము. ఈ కవర్ కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం. 3 ఎకరాల భూమి ఉంది నాకు. దానిలో ఎకరాకు 50 చెట్ల లాగా నాటుకున్నాను నేను. ఒక 4 ఏళ్ల నుంచి కాపుకి వస్తున్నది ఇవి. ఈ 4 ఏళ్ల నుంచి కాపుకి వచ్చిన చెట్లు ఒక 2 నెలల కాపు సరిగా రావలేదు. ఇప్పుడిప్పుడే కాపు కొద్దిగా పూత ఎక్కువ రావడం, పిందె నిలబడడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా ఇంకా మంచిగా నిలబడ్డది పూత. పిందె ఉడక మంచిగానే ఉన్నది చెట్టుకు. అంటే కవర్లు కట్టుకుంటే దానివల్ల కాయ నీట్గా ఉంటుంది, కాయ ఉడక షైనింగ్ వస్తుంది, బంగారు కలర్లో ఉంటుంది అని చెప్పారు మాకు. ఈ సంవత్సరం కొత్తగా మేము కవర్లు తెచ్చుకున్నాము. ఒక 10,000 కవర్లు తెచ్చుకున్నాము. 10,000 కవర్లకు ఒక కవర్కు ₹2 లెక్క పడ్డది మాకు. దానికి మేము 20,000 కట్టి తెచ్చాము. మేము కట్టి ఒక 20 రోజులు అయింది. కాయ ఉడక బాగానే షైనింగ్ ఉంది. ఇంకా 20 రోజులు అయితే కాయ తెంపడానికి అవుతుంది. మేము మార్కెట్కి వెళ్తే ఈసారి కవర్లు కట్టే కాయలు రేటు బాగానే రావచ్చు అని మేము అనుకుంటున్నాము. కరోనా సోకకుండా ఉండేందుకు మనం మాస్క్ ఎలా ధరించామో, మామిడికాయలను చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే ఆ కాయలకు కవర్లు కట్టాలంటున్నారు ఉద్యాన అధికారులు. కాయలకు కవర్లను కట్టడం వల్ల తొడిమి వద్ద నల్లగా మసి పట్టడం, పురుగు పట్టడం, సొనకారడం తగ్గుతుంది. ఫలితంగా పురుగు మందుల అవసరం ఉండదు. ఈదురుగాలులకు, వడగండ్ల వానకు కాయలు రాలవు. దీంతో పాటు మామూలు కాయ కంటే 100 గ్రాముల వరకు ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంది. చూసేందుకు పండ్లు నీట్గా ఉండటంతో పాటు చెట్టుపైనే పండటం వల్ల అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. కొల్లాపూర్ డివిజన్లో 13,000 మంది రైతులకు గాను 25,000 ఎకరాల్లో మామిడి సాగు అవుతున్నది. ఒకప్పుడు మామిడి పంట 2 నుండి 3 స్ప్రేల ద్వారా పంట చేతికి వచ్చేది. కానీ అకాల వర్షాలు, మనకు పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో బాగా వ్యత్యాసం ఉండడం వల్ల చీడపీడల బెడద అనేది బాగా పెరిగిపోయి రైతులు స్ప్రేలు అధికంగా కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ అధికంగా స్ప్రేలు కొట్టడం ద్వారా మనం తినే కన్జ్యూమర్స్ కూడా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని ద్వారా రైతులు వినూత్నంగా ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్స్, అంటే ఈ ఫ్రూట్ కవర్స్ తొడగడం నేర్చుకున్నారు. ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్స్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, మనకు కాయ డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే సన్ బర్న్ జరుగుతుంది. అంటే కాయ మీద ఒక సైడు కలర్ చేంజ్ అయ్యి ఇంకో సైడు కలర్ తక్కువ ఉండడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఉండదు. ఇంకోటి రెండోది ఏంటంటే, మనం కొట్టే మందులు డైరెక్ట్ ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్లో ఉన్న కాయల మీద పడకపోవడం ద్వారా రైతులకు, మన కన్జ్యూమర్స్కు ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపదు. అదేవిధంగా రాతి మంగు, మనకు ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ, అదేవిధంగా మన త్రిప్స్ డ్యామేజ్ వంటివి ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్ తొడిగిన కాయలు మనం గమనించడం జరగదు. ఎందుకంటే ఇవి ఫ్రూట్కు ప్రొటెక్షన్ ఇస్తాయి. అదేవిధంగా ఈ ఫ్రూట్ కవర్స్ ఎప్పుడు తొడగాలంటే, మన నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు తొడిగి ఆ కవర్ మీద మనము డేట్ వేసుకోవాలి. ఆ డేట్ వేసుకున్న రోజు నుండి 55 నుండి 60 రోజుల తర్వాత మనం ఒకసారి కాయను ఓపెన్ చేసి చూస్తే అది పక్వానికి వచ్చి ఒకే సైజు ఉండి బంగారు కలర్లో నిగనిగలాడితే ఆ టైంలో మనం కవర్స్ని తీసేసి ఆ కాయని మనం ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దాంట్లో షుగర్ కంటెంట్ పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసి మార్కెట్ని పంపించాలి.
దీని ద్వారా ఒక టన్నుకు రైతుకు 10 నుంచి 15 వేల రూపాయలు అధిక ఆదాయంతో పాటు తినే కన్జ్యూమర్స్ మీద కూడా ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది.